ఏపీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. మరోసారి టీడీపీ నేత వారసుడి చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగిసింది. విజయవాడకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాదగాని గురునాథం కుమారుడు మాదగాని తరుణ్ కొకైన్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతేడాది డిసెంబర్లోనే తరుణ్ డ్రగ్స్ కేసులో దొరికిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచడంపై ఇప్పుడు వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మీ పార్టీ నేత కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎందుకు బయటపెట్టలేదంటూ హోంమంత్రిని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని కాపాడడానికి ఈ దాగుడు మూతలు అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది. ఏపీలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. మరోసారి టీడీపీ నేత వారసుడి చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. విజయవాడకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాదగాని గురునాథం కుమారుడు మాదగాని తరుణ్ కొకైన్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతేడాది డిసెంబర్లోనే తరుణ్ డ్రగ్స్ కేసులో దొరికిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకాలం ఈ విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచారు, రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ పార్టీ నేత కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎందుకు బయటపెట్టడం లేదు, ఎందుకు రహస్యంగా ఉంచారు, ఎవరిని కాపాడడం కోసం ఈ దాగుడు మూతలు ఆడుతున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. మరోసారి టీడీపీ నేత వారసుడి చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. విజయవాడకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాదగాని గురునాథం కుమారుడు మాదగాని తరుణ్ కొకైన్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మనం చూస్తున్నటువంటి విజువల్స్లో తరుణ్ మనకు కనిపిస్తున్నాడు. తరుణ్ కొకైన్ తీసుకుంటూ పట్టుబడ్డాడు పోలీసులకు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఇది ఇప్పుడు కాదు, గత డిసెంబర్లోనే తరుణ్ డ్రగ్స్ కేసులో దొరికిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇంతకాలం గోప్యంగా ఉంచడం పైన వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. మీ పార్టీ నేత కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఎందుకు బయటపట్టలేదు, ఎందుకు రహస్యంగా ఉంచారు, ఎవరిని కాపాడడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది. సో మనం చూస్తున్నాం మంత్రి నారా లోకేష్తో ఫోటో ఉన్నటువంటి తరుణ్ ఫోటో మనం చూస్తున్నాం. రౌండ్ బాక్స్లో తరుణ్ టీడీపీ నేత గురునాథం కుమారుడు, ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్నికి ప్రధాన అనుచరుల్లో ఒక్కరిగా ఉన్నారు తరుణ్. సో తరుణ్ డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఇప్పుడు వైసీపీ ప్రశ్నిస్తోంది. మీ పార్టీ నాయకుల అనుచరులు, మీ పార్టీ నాయకుల కుమారుడు పట్టుబడితే, డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే ఎందుకు గోప్యంగా ఉంచారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. సో డ్రగ్స్ కేసులో ఇప్పుడు A6గా ఉన్నాడు తరుణ్. సో మనం చూడొచ్చు ఆ విజువల్స్, ఆ పట్టుబడ్డటువంటి ఆ కొకైన్ అవన్నీ కూడా డ్రగ్స్కి సంబంధించి ఇంకా ఇతర మెటీరియల్ అన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో టీడీపీ నాయకులతో, మంత్రి నారా లోకేష్తో, ఇంకా ముఖ్యమైనటువంటి టీడీపీ నాయకులతో తరుణ్ కలిసి దిగినటువంటి ఫోటోగ్రాఫ్స్ మనం చూడొచ్చు. సో టీడీపీ తెలుగుదేశం పార్టీ కాస్త తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. A6గా ఉన్నటువంటి తరుణ్ ఫోటో ట్యాగ్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది.